మార్కెట్లో కొన్ని బేసిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? అసలు ఏంటి స్టాక్ మార్కెట్ అని అంటే చూడండి, మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి పెట్టుబడిగా పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? అంటే అది మన రేంజ్లో ఉందో లేదో చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మీరు ఇంకొంచెం మీకు పెద్ద థాట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటారు. అంటే మీకు పెట్టుబడి కావాలి కదా, మరి పెద్ద థాట్స్ ఉంటే సరిపోదు కదా, దానికి మనీ కావాలి కదా. ఓకే, మీరు లేదా మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్లో. ఓకేనా? మీకు మరి పార్ట్నర్షిప్స్ అవసరం లేదు అంటే అప్పుగా తీసుకోవడమే. ఓకే, మరి ఇంకా కొంచెం పెద్దది కావాలంటే ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని బ్యాంక్ వాళ్ళకి చూపించి దాని మీద లోన్స్ తీసుకొని దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మరి ఇంకా కొంచెం పెద్దదైతే అటువంటప్పుడే మనకి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ వచ్చిందన్నట్టు, ఉనికిలోకి వచ్చిందన్నట్టు. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళ బిజినెస్కి కావాల్సిన డబ్బులు ఏం చేస్తారంటే పబ్లిక్ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తారు. ఎలా గ్యాదర్ చేస్తారు అంటే వాళ్ళు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఓకేనా, వాళ్ళ కంపెనీలో కొన్ని వాటాలుగా విభజించి ఆ వాటాలను ఏం చేస్తారంటే పబ్లిక్ అమ్ముతారు అన్నట్టు. ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీని కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక 20 లక్షల షేర్స్గా డివైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత పెడతారు అంటే ఒక 20 రూపాయలు 10 రూపాయలు పెడతారు. ఓకే, ఎవరు ఎక్కువ కొనుక్కుంటే ఆ షేర్స్లో వాళ్ళు ఎక్కువ, అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఉన్నట్టే అన్నట్టు, వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది అని అర్థం అన్నట్టు దానిలో. ఇప్పుడు మనం ఇట్లా కూడా వింటూ ఉంటాం కదా, మేనేజింగ్ డైరెక్టర్ అని, లేకపోతే వచ్చేసి చైర్మన్ అని. అంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షేర్స్ ఉంటాయి అన్నట్టు, వీళ్ళ దగ్గర ఎక్కువ వాటాలు ఉంటాయి అన్నట్టు. ఎవరి దగ్గర ఎక్కువ వాటాలు ఉంటే వాళ్ళే ఓనర్. ఓకేనా? అట్లా అన్నట్టు. అంటే మనం అంటే ఇప్పుడు చిన్న చిన్న వాటాలు తీసుకున్న వాళ్ళు కూడా ఓనర్సే, కాకపోతే అంటే పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళు ఓనర్స్ కాదు, పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళని ఏమంటామంటే డైరెక్టర్స్ లేకపోతే చైర్మన్స్ అంటారు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళను ఇలా పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు దీన్నే మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అంటే స్టాక్ అని అంటూ ఉంటారు, షేర్ అని అంటూ ఉంటారు. ఓకేనా? లేకపోతే స్టాక్ ఇన్ ఈక్విటీ అంటూ ఉంటారు, బాండ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటూ ఉంటారు. ఇవన్నిటికీ అర్థం ఒకటే, ఏంటంటే షేర్ అనుకోండి, లేకపోతే వాటానే. ఓకేనా? అంటే మనం ఒక కంపెనీలో వాటా తీసుకుంటాం అన్నట్టు. ఆ వాటా ఎందుకు తీసుకుంటాం అని అంటే చూడండి, ఇప్పుడు మనమైతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టలేం. అంటే మామూలుగా చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టలేము. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంచెం డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు పబ్లిక్లో పెట్టారు. కానీ మనం ఏంటంటే అంత పెద్ద పెట్టుబడి పెట్టలేము. కాకపోతే ఏంటంటే మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్లు పెడుతూ ఉంటాం అన్నట్టు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడుతూ ఉంటాం అంటే ల్యాండ్ కొంటూ ఉంటాం, లేకపోతే గోల్డ్స్ కొంటూ ఉంటాం. అలాగే ఈ స్టాక్ మార్కెట్ కూడా అన్నట్టు. స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు మనం చూడండి, ఇంతకుముందు అన్నట్టు ఒక 3 కోట్లు వాడికి కావాలంటే వాడు ఏం చేశాడంటే పబ్లిక్లో పెట్టేశాడని చెప్పాను కదా, అంటే పబ్లిక్లో వాటాలు ఇచ్చేశాడు. ఇప్పుడు మనం కొనేటప్పుడు ఏం చేస్తామంటే ఆ కంపెనీ ఏ కంపెనీ, ఓకేనా, అది ఏం తయారు చేస్తుంది, లేకపోతే దానికి డెవలప్మెంట్ ఉంటుందా లేదా అనేది మొత్తం ఆలోచించి మనం ఏం చేస్తామంటే దానిలో ఇన్వెస్ట్ చేస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఎట్లాగైతే మనం జనరల్గా మన మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఏదైనా కూరగాయలు ఏదో కొంటూ ఉంటాం. కొనేటప్పుడు ఏం చేస్తాం, దాంట్లో కంపల్సరీ వెతికి తీసుకుంటాం. అంటే ఇష్టం వచ్చినట్టు వాడిచ్చింది కాకుండా దానిలో పుచ్చులు ఉన్నాయా లేదా, కరెక్ట్ ఉన్నాయా లేదా అని కరెక్ట్ చూసి దాన్ని తీసుకుంటూ ఉంటాం. అట్లాగే మనం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఏం చేస్తామంటే స్టాక్స్ని, అంటే మనం షేర్స్ని కొనేటప్పుడు ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకుంటాం అన్నట్టు. అంటే ఆ కంపెనీ ఇంతకుముందు ఏం బిజినెస్ చేసింది, లేకపోతే ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చేసే బిజినెస్కి ఏమన్నా, ఇప్పుడు చేయబోయే బిజినెస్కి మరి మంచిగా ఉంటుందా లేదా ఫ్యూచర్ అనేది అన్నీ తెలుసుకొని ఏంటంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇదంతా తర్వాత విషయం. అంటే దానిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పను. దానికంటే ముందు ఏంటంటే మీకు కొన్ని టర్మ్స్ తెలియాలి అన్నట్టు, టర్మినాలజీస్ తెలియాలి. అంటే ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు స్టాక్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి మీకు తెలిసిపోయి ఉంటుంది. తర్వాత ఐపీఓస్ ఏంటి, ఓకేనా. తర్వాత వచ్చేసి దీనిలో మనకు చాలా ఉంటాయి. ఏంటంటే డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి. ఓకేనా? మనకు దీనిలో బ్రోకర్స్ ఉంటారు. ఓకేనా? రైట్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, బడ్జెట్. ఓకేనా? ఇవన్నిటి గురించి మనం ఏంటంటే ఒక్కొక్కటి రాబోయే లెసన్స్లలో తెలుసుకుందాం. ఓకే, అవన్నీ మీకు అర్థమైపోతే ఏంటంటే మీకు ఈ స్టాక్ మార్కెట్ మీద కొంచెం అవగాహన వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత దాంట్లో మీరు పెట్టుబడి పెట్టరా అనేది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో నాలెడ్జ్ ఇవ్వడం అన్నట్టు.
ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా వాటి గురించి కూడా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.